పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఏ యూటన్ బాబు के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. పోలవరం గురించి మాట్లాడారు. ఇది స్పిల్వే. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే. స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాం. ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ కన్నా నువ్వు కన్నా పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? స్పిల్వే పనులు పూర్తి కాలా, నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు. సో నీళ్లు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి అనే దానికి సమాధానం లేదు. కాబట్టి ఏం చేసావు? కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఇడిచి పెట్టేసావు. మరి నీళ్లు ఎలా పోతాయి? ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా. 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్, అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను, ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు. ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి స్కౌరింగ్ జరిగి. అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా?